పరాఠా ఆర్డర్ చేసినప్పుడు పరాఠాతో పాటు కారంగా ఘాటుగా పుల్లగా ఉండే మిరపకాయ ఇస్తారు కదా, ఇది ఆ రెసిపీ. నేను హాలపినోస్తో ట్రై చేశాను, బట్ ఏ మిరపకాయలతో అయినా ట్రై చేయొచ్చు. మన దగ్గర దొరికే సన్నటి మిరపకాయలతో కూడా ట్రై చేయొచ్చు. చాలా ఈజీ రెసిపీ, కుకింగ్ ఏమీ ఉండదు. జస్ట్ ఇవి వేయించుకొని అవి పొడి కొట్టుకొని మిరపకాయలు స్లిట్ చేసి వాటిలో కూర్చటమే. ఈ డిష్కి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే మస్టర్డ్ ఆయిల్, అంటే ఆవాల నూనె. నేను ఆవాల నూనె ఏ వంటలోనూ కూడా వాడలేదు, ఇదే మొదటిసారి ఇది చేయటానికని చెప్పి తీసుకొచ్చాను. ఆవాల నూనె వేడి చేస్తే ఏదో విచిత్రమైన వాసన వచ్చింది, పాడైపోయిందేమో అని చెప్పి వేడి చేసిన నూనె పక్కన పెట్టాను ఒకరోజు. దాని తర్వాత తీసి వాడాను. మన వంటల్లో ఆవాల నూనె దేనికి వాడతారు? ఈ డిష్కి వాడిన మిరపకాయలు మా తోటలోంచి. నాకు ఇంటర్లో మార్వాడి ఫ్రెండ్ ఉండేది, మీనాక్షి అని. వాళ్ళ ఇంట్లో చేసేవాళ్ళు ఇది అని తీసుకొచ్చి ఇచ్చేది. చాలా బాగుంటాయి, కుదిరితే మీరు చేసుకొని ట్రై చేసి చూడండి. రెసిపీ కింద క్యాప్షన్లో ఉంది.